ఓం 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 సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. మనము భగవద్గీత స్టడీ అవర్ చేస్తున్నాం. నేను జ్ఞానిని కాదు, పండితుడని కాదు, గురువుని అంతకంటే కాదు. నేను ఒక సాధకుడను మాత్రమే. నేను ఈ స్టడీ అవర్ నేను నేర్చుకోవడానికి ఒక సాధకుడిలాగా ప్రయత్నిస్తున్నాను. తప్పులే ఉన్నా ఉంటే క్షమించవలసింది. భగవద్గీత శంకర భాష్యం మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 11వ శ్లోకానికి ముందున్నటువంటి భాష్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. మనం ముందుకు వెళ్దాం. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఇంతకు ముందు మనం చూసింది ఏంటంటే ఆత్మజ్ఞానము మోక్షానికి కారణం, జ్ఞానానికి కర్మకి సముచ్చయము లేదు అని శంకరులు అభిప్రాయపడి దాని సిద్ధాంతం చెప్తూ ఉన్నారు. అందులో ముందుకు పోతే ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు క్లాస్లో మనం చూసాము, వైరాగ్యము ఉన్నవారు ఆత్మలోకాన్ని మాత్రమే పొందగోరి సర్వకర్మ సన్యాసమును చేసెదరు అని శృతి చెప్తున్నది. ఎందులో చెప్తున్నది? బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నది అని చూసాం. ఈ విధంగా శృతి ఎవరికైతే అజ్ఞానము కలదో, ఎవరికైతే కామనలు కలవో, ఆ కామనలు తీర్చుకొనుటకు కామ్య కర్మలు వేదమునందు కలవు. ఆ విధంగా కర్మలు చేయబడును. ఆత్మజ్ఞానము కామనలు వదిలిపెట్టిన వారికి. అందుచేత జ్ఞాన కర్మ సముచ్చయము కుదరదు. జ్ఞానము కర్మ రెండు ఒకే మనిషిలో ఒకే సమయంలో ఉండడానికి కుదరదు అని చెప్తున్నారు. ముందుకి వెళ్తే
అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఇందులో రాబోతున్నది. ఇందులో 3వ చాప్టరు 3వ అధ్యాయము 1వ శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? ధ్యాయసి చేత్ కర్మణస్తే అనే శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, కర్మ కంటే జ్ఞానము గొప్పదని నీ అభిప్రాయమైనచో అని అర్జునుడు అంటున్నాడు. కర్మ కంటే జ్ఞానము గొప్పదని నీ అభిప్రాయమైనచో నాకు ఎందుకు కర్మ చేయమని బోధిస్తున్నావు అని అర్జునుడు అడుగుతున్నాడు. నాకు జ్ఞానాన్ని ఎందుకు బోధించటం లేదు అని అడుగుతున్నాడు. ఒకవేళ భగవానుడు జ్ఞాన కర్మలు రెండు ఒకే మనిషి ఒకే సమయంలో అనుష్ఠించడానికి సరిపడదు, కుదరదు అని చెప్పి ఉండకపోతే అర్జునుడు ఈ ప్రశ్న వేసి ఉండేవాడు కాదు కదా. అందుచేత మనం ఏం తెలుసుకోవాలంటే, భగవానుడు జ్ఞానము కర్మ రెండు వేరు వేరు, రెండు కలిపి అనుష్ఠించడం కుదరదు అని చెప్పినట్లే అయినది అని భావించుకున్నవాళ్ళను. ఒకవేళ భగవానుడు అలా చెప్పి ఉండకపోతే అర్జునుడు ఈ ప్రశ్న వేయడం కృష్ణుని మీద ఆరోపణ చేసినట్లే కదా. కృష్ణుడు అసత్యం చెప్పినట్టు ఆరోపణ చేసినట్లు అవుతుంది. అలా అవలేదు కాబట్టి అర్జునుడి ప్రశ్న, ఓ కృష్ణ, కర్మ కంటే జ్ఞానం గొప్పదని అని నీ అభిప్రాయం ఉంది కదా, నీ అభిప్రాయం అలా ఉంది కదా, అటువంటప్పుడు నా కర్మను ఎందుకు బోధిస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నించాడు. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి? కర్మ జ్ఞానము రెండు సముచ్చయము కుదరదు అని తెలుస్తుంది. అంతేకాకుండా అందరూ కూడా జ్ఞానము కర్మ కలిసియే అనుష్ఠించాలి అని భగవానుడు గనక చెప్పిన పక్షంలో ఆ మాట అర్జునుడికి కూడా వర్తిస్తుంది. వర్తించినప్పుడు ఈ విధంగా రెండింటినీ కలిపి ఉపదేశించిన పక్షంలో ఈ రెండిటిలో నాకు ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా నాకు నిర్దేశించి చెప్పు అని అర్జునుడు అడగడంలో అర్థం లేకుండా పోతుంది. ఆ ప్రశ్నకే అర్థం లేదు. ఎందుకంటే ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ఆ రోగికి పైత్యము వచ్చినది, పిత్తదోషం కలిగినది. అలాంటప్పుడు వైద్యుడు ఒక విధంగా చెప్పాడు అనుకోండి, నీవు తీయని మరియు చల్లని ఆహారము తీసుకో అని గనక వైద్యుడు చెప్పి ఉంటే, అప్పుడు రోగి తీయనిది తీసుకోవాలా చల్లనిది తీసుకోవాలా తేల్చి చెప్పండి అని అడిగే ఆస్కారం లేదు కదా. అలాగే దీన్ని మనం తీసుకుంటే, ఒకవేళ శ్రీకృష్ణుడు కర్మను చేయి జ్ఞానము చేయని చెప్పి ఉన్నట్లయితే, అర్జునుడు జ్ఞానాన్ని చేయమంటావా కర్మని చేయమంటావా ఏదో ఒకటి నిక్కచ్చిగా తేల్చి చెప్పు అని అడిగే ప్రశ్న ఉదయించదు. అర్జునుడు ఆ ప్రశ్న వేశాడు అంటేనే కృష్ణుడు జ్ఞానము కర్మ విడివిడిగా చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మనం ఇంకొక రకంగా ఆలోచిస్తే, ఒకవేళ భగవంతుడు జ్ఞాన కర్మ సముచ్చయమే చెప్పి ఉన్నాడు అనుకుందాం. జ్ఞానము కర్మ రెండింటినీ కలిపి చెయ్యి అని అన్నాడు అనుకుందాం. అలాంటప్పుడు అర్జునుడు ఒకవేళ ఈ ప్రశ్న వేస్తే, సరిగ్గా అర్థం చేసుకోకుండా అర్జునుడు ఈ ప్రశ్న వేసి ఉంటే, జ్ఞానమును చేయమంటావా కర్మను చేయమంటావా ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అర్జునుడు కనుక ప్రశ్న వేసి ఉంటే, సరిగ్గా అర్థం చేసుకోకుండా అడిగి ఉంటే, శ్రీకృష్ణుడి సమాధానం ఎలా ఉండాలి? శ్రీకృష్ణుడు నేను జ్ఞానము కర్మము కలిపి అనుష్ఠానం చేయమని చెప్పినప్పుడు నీవు మళ్ళీ విడివిడిగా చేయమని ఎందుకు అడుగుతున్నావు అని కృష్ణుడు అడిగి ఉండాలి. కృష్ణుడి సమాధానం అలా ఉండాలి. కానీ కృష్ణుడి సమాధానం అలా లేదే. కృష్ణుడి సమాధానం ఎలా ఉంది? నేను జ్ఞానులకు సాంఖ్యము, యోగులకు కర్మము చెప్పినాను అని కృష్ణుడు 3వ చాప్టరు 2వ శ్లోకంలో చెప్పాడు. మూడో చాప్టర్ 3వ శ్లోకంలో చెప్పాడు. కృష్ణుడి సమాధానం ఎలా ఉందంటే, నేను సాంఖ్యులకు జ్ఞానము, యోగులకు కర్మము చెప్పాను అని కృష్ణుడి సమాధానం ఉన్నది. అంటే ఏంటి? దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది కృష్ణుడి ఉద్దేశ్యము జ్ఞానము కర్మము యొక్క సముచ్చయము కుదరదు అని కృష్ణుడి ఉద్దేశం అని మనకు తెలుస్తుంది. అలాగే ఒకవేళ మనం ఇంకొక అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ కృష్ణుడు శ్రౌత కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు, కానీ స్మార్త కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదురుతుంది అనే ఉద్దేశంతో చెప్పి ఉన్న అని అబ్జెక్షన్ రైజ్ చేసినా కానీ దానికి కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మరి అలాంటప్పుడు అర్జునుడు ఈ ప్రశ్న వేసి ఉండేవాడు కాదు కదా. ఎందుకంటే అర్జునుడు స్మార్త కర్మ ప్రకారం, క్షత్రియ ధర్మ ప్రకారం యుద్ధం చేయాలి అని అతనికి తెలుసు. తెలిసినప్పుడు అతని ప్రశ్న వేసి ఉండేవాడు కాదు. అందుచేత భగవద్గీతలో జ్ఞానానికి కర్మకి, అది శ్రౌత కర్మ అయినా స్మార్త కర్మ అయినా, ఎటువంటి సముచ్చయము ఎవరు చూపించజాలరు. ఒకవేళ ఎవరైనా ఒక మనిషి కర్మయోగాన్ని అనుష్ఠించి చిత్తశుద్ధిని పొంది ఆ తరువాత జ్ఞానము పొంది ముక్తిని పొందాడు అనుకుంటే, ముక్తిని పొందిన జ్ఞానాన్ని పొందిన తరువాత కూడా అతను లోక సంగ్రహార్థం, లోక కళ్యాణం కొరకు కర్మను చేయుచూ ఉన్నప్పుడు కూడా దానిని కర్మ అనరు. లోక సంగ్రహం కొరకు ఏ పని అయితే చేస్తారో, లోక కళ్యాణం కొరకు ఏ పని అయితే చేస్తారో దానిని కర్మ అనరు. కాబట్టి జ్ఞాని చేసే కర్మని కర్మ అన్నారు. ఎందుకంటే అతను కామనతో చేయుటలేదు, లోక కళ్యాణం కొరకు, జనుల మంచి కొరకు చేస్తున్నాడు. అది కామ్య కర్మ కానేరదు, దానిని కర్మ అన్నారు. అందుచేత అతను చేసేదాన్ని
కర్మ కాదు, అది జ్ఞాన కర్మ సముచ్చయము కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు క్షత్రియుడు చేయవలసిన యుద్ధము మొదలైనటువంటి కర్మలన్నీ చేశాడు. ఆయన స్వయంగా జ్ఞాని కూడా. మరి అలాంటప్పుడు ఆయన కర్మలు కూడా చేశాడు కదా. అంటే జ్ఞానంతో పాటు కర్మ కూడా చేశాడు కాబట్టి అని చెప్పడానికి వీల్లేదు. ఆయన మోక్షం కోసం చేయలేదు, లోక సంగ్రహణార్థం, లోక కళ్యాణం కొరకు ఆయన కర్మలను చేశాడు. అందుచేత జ్ఞాన కర్మ సముచ్చయము తప్పదు. ఎందుకంటే శ్రీకృష్ణుని యందు, ఆయన చేసిన కర్మల యందు ఫలతృష్ణ కానీ కర్తృత్వ అహంకారము కానీ లేదు. ఫలతృష్ణ అంటే ఏంటి? నేను ఈ పని చేస్తాను, నాకు ఈ ఫలము కావాలను అనే తృష్ణ, కోరిక ఆయనలో లేదు. పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారము లేదు, కర్తృత్వాహంకారము లేదు, ఫలతృష్ణ లేదు శ్రీకృష్ణుడు. అందుచేత ఆయన చేసే దానిని కర్మ అన్నారు. ఆయన కర్త కాదు. అలాగే వేరే ఎవరైనా జ్ఞాని ఉంటే ఆ జ్ఞాని కూడా చేసే పనిలో ఫలతృష్ణ ఉండదు, అందుచేత అది కర్మ కాదు. అలాగే జ్ఞానికి కర్తృత్వ అహంకారము కూడా ఉండదు, అందుచేత కూడా అది కర్మ కాదు. అందుచేత జ్ఞానము కర్మము సముచ్చయము కుదరదు అని చెప్తున్నారు. ఆత్మతత్వము తెలిసిన జ్ఞానికి నేను చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానము, కర్మ ఫలమును కోరే ఇచ్ఛ ఉండవు అని చెప్తున్నారు. అలాగే ఒక అతను ఉన్నాడు అనుకుందాం. అతను రోజు ఆహితాగ్ని అనగా అగ్నిని వ్రేల్చుతూ అగ్నిహోత్రము చేస్తున్నాడు. ప్రతిరోజు అగ్నిహోత్రము చేస్తున్నాడు. అతను అగ్నిహోత్రం ఎందుకు చేస్తున్నాడు? మరణించిన తర్వాత స్వర్గాన్ని పొందవలెను అనే కోరికతో, స్వర్గము సంపద మొదలైన భోగభాగ్యములను పొందవలెను అనే కోరికతో అగ్నిహోత్రాన్ని నిత్యము వ్రేల్చుతున్నాడు. అతను అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి అతనిలో స్వర్గాన్ని పొందాలి అనే కోరిక తొలగిపోయినది. చిత్తశుద్ధి కలిగి స్వర్గాన్ని పొందాలి అనే కోరిక తొలగిపోయినది. భోగములు అనుభవించాలి అనే కోరిక తొలగిపోయింది. అయినా కానీ అతను అదే అగ్నిహోత్రాది కర్మను కొనసాగించాడు అనుకుందాం. కోరిక లేకపోయినా కొనసాగించాడు అనుకుందాం. అప్పుడు అతను చేసే అగ్నిహోత్ర కర్మని కర్మ అనరు. అది కామ్య కర్మ కాదు. అలాగే ఒక జ్ఞాని చేసే కర్మలో కర్తృత్వాభిమానము ఉండదు, ఫలతృష్ణ ఉండదు. అందుచేత దానిని కామ్యకర్మ అన్నారు.
ఈ విషయాన్నే భగవంతుడు భగవద్గీత 5వ చాప్టరు 7వ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. కుర్వన్నపి న లిప్యతే, చేస్తున్నా గాని అంటదు అని చెప్తున్నాడు. అలాగే 13వ చాప్టర్ 31వ శ్లోకంలో న కరోతి న లిప్యతే, అతను చేయుట లేదు, చేసిన అంటుట లేదు అని చెప్తున్నాడు. భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు 5వ చాప్టరు 5వ అధ్యాయం 7వ శ్లోకంలో కుర్వన్నపి న లిప్యతే అని చెప్తున్నాడు. చేస్తున్నా గాని అంటదు అని ఒక చోట చెప్తున్నాడు. 13వ చాప్టర్ 31వ శ్లోకంలో న కరోతి న లిప్యతే అని చెప్తున్నాడు. అంటే అతను చేయుట లేదు, అతనికి అంటుట లేదు అని చెప్తున్నాడు. ఏమంటుట లేదు? కర్మ ఫలము అంటుట లేదు. ఎందుకు అంటుట లేదు? కర్మ ఫలము మీద తృష్ణ లేదు జ్ఞానికి. కర్మఫలం మీద తృష్ణ లేదు, అలాగే కర్తృత్వాభిమానము కూడా లేదు. కాబట్టి కుర్వన్నపి న లిప్యతే న కరోతి న లిప్యతే అని ఆయా శ్లోకాలలో భగవానుడు చెప్పి ఉన్నాడు. అలాగే మళ్ళీ కొన్ని చోట్ల భగవద్గీతలో ఇలా చెప్పారు. ఏమని చెప్పారు? 4వ అధ్యాయం 15వ శ్లోకంలో యచ్చ పూర్వైః పూర్వతరం కృతం, పూర్వీకులు అతి పూర్వకాలమునందే చేసినారు. ఎందుచేతనంటే జనకుడు మొదలైన వాళ్ళు కర్మచేతనే సంసిద్ధిని పొందినారు అనే వాక్యాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో ఒక చోట 4వ చాప్టరు 15వ శ్లోకంలో యచ్చ పూర్వైః పూర్వతరం కృతం, పూర్వీకులు ఈ విధంగా చేసినారు అని ఉంది. అలాగే 3వ అధ్యాయము 20వ శ్లోకంలో కర్మణైవహి సంసిద్ధి మాస్థిత జనకాదయ, జనకుడు కర్మ చేసి సంసిద్ధిని పొందినాడు అని ఉంది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాలను చూపించి అదిగో జనకుడు కర్మ చేశాడు కాబట్టి మనం కూడా కర్మ చేయాలి, అప్పుడే సంసిద్ధిని పొందుతాము అని అలా మొండివాదం చేయకూడదు. అది ఎలా అర్థం చేసుకోవాలంటే, పూర్వీకులైన జనకుడు, అశ్వపతి మొదలైన వారు ఆత్మతత్వము తెలిసి కూడా కర్మలు చేశారు అంటే అది లోక సంగ్రహము. లోక సంగ్రహము అంటే జనులకు ఆదర్శముగా నిలుచుట కొరకు వారు చేశారు. ఇంద్రియములు మొదలైనటువంటి ఇంద్రియముల రూపంలో ఉన్న వాటిని, ఇంద్రియ రూపంలో ఉన్నవి విషయ రూపంలో ఉన్నటువంటి గుణములు వాటి యందు వర్తిల్లుచున్నాయి. గుణములు గుణములలో వర్తిల్లుచున్నాయి, ఇంద్రియములలో ఇంద్రియ విషయాలు వర్తిల్లుచున్నాయి అని తెలుసుకొని వారు కర్మలను చేశారు. అటువంటి వారికి ఆత్మ అకర్త, ఆత్మ చేయుట లేదు, ఆత్మ చేసేదేమీ లేదు. ఇంద్రియములే, శరీరమే ప్రవర్తిల్లుచున్నది, ప్రకృతియే చేస్తున్నది, ఆత్మ ఏమీ చేయుట లేదు. నేను అకర్త అనే విషయం తెలుసుకోవాలి. నేను ఏ పని చేయలేదు, నేను ఏ కర్మ చేయలేదు అనేది జ్ఞానం. ఆత్మ అకర్త,
ఆత్మ ఏ పని చేయటలేదు, చేయటలేదు, చేయదు కూడా. శరీరమే కర్మలు చేస్తుంది అనే విషయం తెలుసుకున్న జ్ఞానులై వారు కర్మను చేశారు. అటువంటి అకర్తృ ఆత్మజ్ఞానము వలన వారికి మోక్షము లభించినది. ఆ విధంగా వారు ఆత్మ అకర్త అని తెలుసుకొనుట వలన వారు కర్మ సన్యాసం చేసినట్లే అయినది. అయినా గాని శరీరముతో వారు కర్మలను చేసినా గాని చేయనట్లే అయినది. ఇది ఒక రకంగా ఆ వాక్యాలను మనం అర్థం చేసుకునే పద్ధతి. ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ జనకుడు, అశ్వపతి మొదలైన వారికి ఆత్మజ్ఞానము లభించలేదు అనుకుందాం. ఒకవేళ వారికి ఆత్మజ్ఞానము లభించలే వారు కారు అనుకున్నట్లయితే, అయినా కానీ ఎలా అర్థం చేసుకోవాలంటే, వారు చేసిన కర్మలు వారు ఈశ్వరుని యందు సమర్పించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేసి చిత్తశుద్ధిని పొందినారు అని మనం వ్యాఖ్యానించుకోవాలి. చిత్తశుద్ధిని పొంది సద్గురువుని సమీపించి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందారు అని మనం వ్యాఖ్యానించుకోవాలి. ఈ విషయాన్నే భగవానుడు ముందు కర్మయోగులు అంతఃకరణ శుద్ధి అనగా చిత్తశుద్ధి కొరకు కర్మను చేయుదురు అని చెప్పబోతున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? 5వ చాప్టరు 11వ శ్లోకంలో సత్వశుద్ధియే కర్మ కుర్వంతి, సత్వశుద్ధయే కర్మ కుర్వంతి అని 5వ చాప్టర్ 5వ అధ్యాయం 11వ శ్లోకము, 18వ అధ్యాయం 46వ శ్లోకంలో స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్తున్నాడు. అలానే 18వ అధ్యాయం 50వ శ్లోకంలో సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ అని చెప్తున్నాడు. ఈ విధంగా అని ముందు చెప్పబోతున్నాడు. ఈ విధంగా ఆత్మ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి కొరకు కర్మయోగమును అనుష్ఠించెదరు అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. స్వధర్మాన్ని అనుష్ఠానం చేసి, ఒకవేళ ఆత్మజ్ఞానం కలగకున్నచో స్వధర్మాన్ని అనుష్ఠానం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందవలెను. చిత్తశుద్ధిని పొంది ఒక గురువుని సమీపించి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందవలెను అని చెప్తున్నాడు. అందుచేత కేవలము అయినటువంటి కర్మచేత సముచితము కాని ఆత్మజ్ఞానము వలన మాత్రమే మోక్షము లభిస్తున్నది అని కృష్ణుని అభిప్రాయము అనేది ఈ భగవద్గీతల యందు నిర్ధారితమైన తాత్పర్యము. ఈ తాత్పర్యాన్ని ముందు రకరకాల శ్లోకాల్లో వివరించబోతున్నారు.
మీరు ఇది ఇట్లుండగా అర్జునుడు ధర్మము విషయమై మోహములో మునిగిపోయి పెద్ద శోకము అనే సముద్రంలో మునిగిపోయి ఉన్నాడు. అతనిని ఆత్మజ్ఞానము తప్ప ఇంకే జ్ఞానము కూడా ఆ శోక సముద్రం నుండి బయటికి తీసుకురాలేదు అని భగవానునికి తెలుసు. అందుచేతనే ఆ వాసుదేవుడైనటువంటి భగవానుడు ఆ అర్జునుని ఉద్ధరింపకోరి ఆత్మజ్ఞానాన్ని బోధించదలచి ఈ 2వ అధ్యాయము 11వ శ్లోకాన్ని ప్రారంభించబోచున్నాడు. ఈ 2వ అధ్యాయము 11వ శ్లోకంలో శ్రీకృష్ణుని బోధ మొదలు అవబోతున్నది. ఇది మనము వచ్చే సోమవారం క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హలో హలో. ఇప్పుడు జ్ఞాన కర్మ సముచ్చయము కుదరదు, 2 కలవదు అని చెప్తున్నారు కదా, కరెక్టే అది. అయితే జ్ఞానము కర్మ పక్షికి 2 రెక్కలుగా ఎగిరినట్టు తెలుసుకొని కర్మ చేసినప్పుడు ఆ కర్మలో జ్ఞానము ఉండదా? ఒక పని చేసినప్పుడు ఇక్కడ కర్మ అంటే కామ్య కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి. అదే కామ్య కర్మకి జ్ఞానానికి కలవడం అనేది ఉండదు. ఎందుకంటే మీలో ఒక కోరిక ఉంటే అది కామ్య కర్మ అవుతుంది. మోక్షము అంటే కోరికలు లేకుండా ఉన్నవాడే మోక్షానికి అర్హుడు. అవును. కోరికలు లేకపోవడం, కోరికలు ఉండడం 2 ఒకే మనిషిలో ఎలా సాధ్యం? కోరికలు లేకుండా ఫలాసక్తిని వదిలి కర్మ చేయడంలో జ్ఞానం ఉంటుందా? ఉంటుంది. ఫలాసక్తిని వదిలిపెట్టి కర్తృత్వాభిమానాన్ని వదిలిపెడితే దానినే జ్ఞానము అంటారు. అదే నా ప్రశ్న. దాన్ని కర్మయోగము అంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ వేరు, కర్మయోగము వేరు. కర్మ అంటే కోరికలతో చేసేదాన్ని కర్మ అంటారు. కోరికలు తీర్చుకోవడానికి చేసేదాన్ని కర్మ, వైదిక కర్మ అంటారు. ఆ కర్మకి జ్ఞానానికి సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు కోరికల్ని వదిలిపెట్టి నాకు ఇది కావాలి అనే కోరికను వదిలిపెట్టి కర్మ ఫలాన్ తృష్ణ లేకుండా నేను చేస్తున్నాను అనే భావన కూడా లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో నలుగురికి మంచి జరిగే విధంగా ఏమన్నా చేస్తే దాన్ని కర్మ అన్నారు. దాన్ని కర్మయోగము అంటారు. అది మంచిదే కదా మరి. అది మంచిదే, అది చేయవచ్చు. అది చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ మోక్షం రాదా? దానివల్ల మోక్షం రాదా? దానివల్ల మోక్షం రాదు, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఒక సద్గురువుని సమీపించి ఆయన బోధనని శ్రవణ మనన నిధ్యాసలు చేసి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి.
ఇది పద్ధతి. అదే ఇప్పుడు అర్థమైంది. అంటే కర్మ ఫల ఆశించకుండా ఈశ్వరుడి కోసం చేస్తున్నాను అనుకుని చేస్తే అది కర్మయోగం అయిపోయింది. అది కర్మయోగం అయిపోయింది. ఓ, కర్మయోగం వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. ఆ, చిత్తశుద్ధి లభించిన తర్వాత ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని అభ్యసించి మోక్షాన్ని పొందాలి. ఈ ఈ కర్మలలో నిత్య కర్మలు కూడా కలిసి ఉంటాయా? నిత్య కర్మలకి ఏ కర్మ నిత్య కర్మలని కామ్య కర్మలు అన్నారు. నిత్య కర్మ వేరు, నిత్య కర్మని కామ్య కర్మ అన్నారు. కోరికతో చేసే కర్మని కామ్య కర్మ అంటారు. కామ్య కర్మ అంటారు, కర్మ అంటారు. రెండు పదాలు కామ్య కర్మలకే వర్తిస్తాయి. నిత్య కర్మకి ఫలం చెప్పబడలేదు. అదొక రొటీన్ గా జరిగిపోయేది. అది రొటీన్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఈశ్వర ప్రీత్యర్థం చేస్తాం. సరే, ఓకే, సరే. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణ.